ఓం శాంతి 16/1/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఇక్కడ మీరు వనవాసంలో ఉన్నారు. మంచి మంచి దుస్తులు ధరించాలి, అది తినాలి, ఇది తినాలి, ఇలాంటి అభిరుచి పిల్లలైనా మీలో ఉండరాదు. చదువు మరియు మీ క్యారెక్టర్ అనగా నడవడికపై పూర్తి గమనం ఇవ్వండి. ప్రశ్న: జ్ఞాన రత్నాలతో సదా సంపన్నంగా ఉండేందుకు సాధనమేమిటి? జవాబు: ఈ జ్ఞాన రత్నాలను ఎంతెంతగా ఇతరులకు దానం చేస్తారో అంత స్వయం నిండుగా ఉంటారు. ఎవరైతే విని ధారణ చేస్తారో, విన్న దానిని ఇతరులకు దానం చేస్తారో వారే తెలివైన వారు. బుద్ధి రూపీ జోలెలో రంధ్రములుంటే, ఏవైనా లోపాలుంటే అది ఖాళీ అయిపోతుంది, ధారణ జరగదు. కావున నియమానుసారం చదువును చదువుకోవాలి. పంచ వికారాల నుండి దూరంగా ఉండాలి. రూపము మరియు సుగంధము కలవారిగా అనగా జ్ఞాన యోగిలుగా అవ్వాలి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేస్తూ ఉన్నారు. ఆత్మిక తండ్రి కూడా కర్మేంద్రియాల ద్వారానే మాట్లాడతారు. అలాగే ఆత్మిక పిల్లలు కూడా కర్మేంద్రియాల ద్వారానే వింటారు. ఇవి క్రొత్త విషయాలు. ప్రపంచంలో మానవ మాతృలెవ్వరూ ఈ విధంగా చెప్పలేరు. మీలో కూడా నెంబర్ వారీగా పురుషార్థ అనుసారమే అర్థం చేయిస్తారు. టీచరు చదివించినప్పుడు విద్యార్థుల రిజిస్టర్ వారి చదువును చూపిస్తుంది. రిజిస్టర్ ద్వారా వారి చదువు మరియు నడవడికలను గూర్చి తెలిసిపోతుంది. ముఖ్యమైనవి చదువు మరియు క్యారెక్టర్ అనగా నడవడిక. ఇది ఈశ్వరీయ చదువు. దీనిని ఇంకెవ్వరూ చదివించలేరు. రచయిత మరియు రచనల ఆది మధ్యాంత్యాల జ్ఞానము అనగా సృష్టి చక్ర జ్ఞానం ఉంది. దీనిని గురించి మొత్తం ప్రపంచమంతటిలో మానవ మాతృలెవ్వరికీ తెలియదు. ఋషులు మునులు ఎవరైతే ఎంతగానో చదివిన అథారిటీలుగా ఉన్నారు, అంటే శాస్త్రాలు చదివిన దాంట్లో, ఆ ప్రాచీన ఋషులు మునులే మాకు రచయిత మరియు రచనల గురించి తెలియదు అనేవారు. తండ్రియే వచ్చి తమ పరిచయమును ఇస్తున్నారు. ఇదంతా ముళ్ళ అడవి అన్న గాయనం కూడా ఉంది. అడవికి తప్పకుండా అగ్ని అంటుకుంటుంది. పూల తోటకు ఎప్పుడు అగ్ని అంటుకోదు, ఎందుకంటే మొత్తం అడవి అంతా ఎండిపోయి ఉంది. పూతోట పచ్చగా ఉంటుంది. పచ్చని తోటకు మంటలు అంటుకోవు. ఎండిపోయిన వాటికే మంటలు వెంటనే అంటుకుంటాయి. ఇది చాలా పెద్ద అడవి. దీనికి కూడా ఇంతకు ముందు మంటలు అంటుకున్నాయి 5000 సంవత్సరాలప్పుడు. అలాగే పూతోట స్థాపన కూడా జరిగింది. మీ తోట ఇప్పుడు గుప్తంగా స్థాపన అవుతూ ఉంది. మనము పూతోటలోనే సుగంధమైన పుష్పాలుగా దేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు. దీని పేరే స్వర్గం. ఇప్పుడు స్వర్గ స్థాపన జరుగుతోంది. ఆశ్చర్యం ఏమిటి అంటే, మీరు ఎంతగా ఇతరులకు అర్థం చేయించినా వేరే ధర్మం వారి బుద్ధిలో అస్సలు కూర్చోదు. ఈ ధర్మానికి, దేవతా ధర్మానికి చెందని వారి బుద్ధిలో కూర్చోదు కూడా. ఒక చెవితో వింటారు, ఇంకొక చెవితో వదిలేస్తారు. సత్య త్రేతాయుగాలలో భారత్ వాసులు చాలా కొద్ది మందే ఉంటారు. మళ్ళీ ద్వాపర కలియుగాల్లో ఎంతగానో వృద్ధి జరుగుతుంది. అక్కడ ఒకరిద్దరు పిల్లలు ఉంటారు. ఇక్కడ 4, 5 మంది, ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చు. కనుక తప్పకుండా వృద్ధి అయినట్లే కదా. భారత్ వాసులే ఇప్పుడు హిందువులుగా పిలువబడుతూ ఉన్నారు. అర్థం చేసుకోగలరు. ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకొని ఉంటారో వారు తప్పకుండా పాత భక్తులే అయి ఉంటారు. మనం ఎంత భక్తి చేశాము అనేది మీరు అర్థం చేసుకోగలరు. కొద్దిగా భక్తి చేసి ఉంటే జ్ఞానాన్ని కూడా కొద్దిగానే తీసుకుంటారు మరియు కొద్ది మందికి అర్థము చేయిస్తారు. చాలా భక్తి చేసి ఉంటే జ్ఞానం కూడా చాలా తీసుకుంటారు, చాలా మందికి అర్థం చేయిస్తారు. జ్ఞానము తీసుకోకుంటే ఇంతగా అర్థం చేయించలేరు కూడా. కావున అలాంటి వారికి ఫలితం కూడా తక్కువగానే లభిస్తుంది. లెక్కాచారం అయితే ఉంటుంది కదా. పిల్లలలో ఒకరు ఇస్లాం మతస్థులు ఇన్ని జన్మలు తీసుకున్నారు, బౌద్ధులకు ఇన్ని జన్మలు ఉండాలి అంటూ బాబా వద్దకు లెక్క వేసి పంపించారు. బుద్ధుడు కూడా ధర్మస్థాపకుడే. అతని ముందు బౌద్ధ ధర్మం వారు ఎవ్వరూ లేరు. అతడి కంటే ముందు బుద్ధుడి ఆత్మ ప్రవేశించింది.
తాను బౌద్ధ ధర్మాన్ని స్థాపించింది. ఆ తర్వాత ఆ ఒక్కరి నుండి వృద్ధి జరుగుతుంది. అతడు కూడా ఒక ప్రజాపితయే బౌద్ధులకు. ఒక్కరి నుండి ఎంతగా వృద్ధి జరుగుతుంది? మీరైతే క్రొత్త ప్రపంచంలో రాజుగా అవ్వాలి. ఇక్కడైతే మీరు వనవాసంలో ఉన్నారు. ఇక్కడ మీకు ఏ వస్తువులపైన అభిరుచి, ఇష్టం ఉండరాదు. మేము మంచి దుస్తులు మొదలైనవి ధరించాలి అన్న భావన కూడా దేహాభిమానమే. ఏది లభిస్తే అది మంచిది. ఈ ప్రపంచమే కొద్ది సమయం ఉంటుంది. ఇక్కడ మంచి బట్టలు ధరిస్తే అక్కడ తగ్గిపోతుంది. ఈ అభిరుచిని కూడా వదిలేయాలి. ముందు ముందు పిల్లలైన మీకు వాటంతకవే సాక్షాత్కారాలు కూడా జరుగుతూ ఉంటాయి. మీరు స్వయం అంటారు, వీరు చాలా మంచి సేవ చేస్తున్నారు, అద్భుతము అని. ఇలాంటి వారు తప్పకుండా ఉన్నతమైన నంబర్ను తీసుకుంటారు. తర్వాత తమ సమానంగా చేస్తూ ఉంటారు. రోజు రోజుకు ఈ తోటైతే పెరుగుతూనే ఉంటుంది. ఎంతమంది దేవీ దేవతలైతే సత్యుగంలో లేక త్రేతాయుగంలో ఉంటారో వారందరూ ఇప్పుడు ఇక్కడే గుప్తంగా కూర్చొని ఉన్నారు. మళ్ళీ వారు ప్రత్యక్షమైపోతారు. ఇప్పుడు మీరు గుప్తంగా పదవిని పొందుతున్నారు. మనము మృత్యులోకంలో చదువుతున్నాము అని, అమరలోకంలో పదవి పొందుతాము అని మీకు తెలుసు. ఇటువంటి చదువును ఎప్పుడైనా చూశారా? ఇది ఆశ్చర్యం. పాత ప్రపంచంలో చదవడం, క్రొత్త ప్రపంచంలో పదవిని పొందడం. ఎవరైతే అమరలోక స్థాపనను మరియు మృత్యులోకమును వినాశనాన్ని చేయిస్తారు వారే చదివిస్తారు. మీ ఈ పురుషోత్తమ సంగమ యుగం చాలా చిన్నది. మిమ్మల్ని చదివించేందుకు తండ్రి బ్రహ్మలో వస్తారు. వారు రావటంతోటే చదువు ప్రారంభం అవుతుంది. కావున శివ జయంతియే గీతా జయంతి అని వ్రాయమని తండ్రి అంటారు. దీనిని గురించి మనుషులకు తెలియదు. వారు కృష్ణుడి పేరును ఉంచేశారు. ఇప్పుడు ఈ పొరపాటును అర్థం చేసుకోవాలి. మ్యూజియంలో ఎంతోమంది గొప్ప గొప్పవారు వస్తారు. అలాగని వారందరూ తండ్రిని తెలుసుకున్నారు అని కాదు. కొంచెం కూడా అర్థం చేసుకొని వారు కూడా ఉన్నారు. కావున బాబా చెప్తున్నారు, ఫారం నింపిస్తే ఏదైనా నేర్చుకున్నారా లేదా అనేది తెలిసిపోతుంది. అంతేకాని వారు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? సాధు సన్యాసులు మహాత్ముల వద్దకు వెళ్తారు. కానీ ఇక్కడ అటువంటి విషయం ఏదీ లేదు. ఇక్కడ వీరిది అప్పటి సాధారణ రూపమే బ్రహ్మబాబాది. వీరి వస్త్రధారణలో కూడా తేడా ఏమీ లేదు. అందుకే ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. అతడు ఒక వ్యాపారిగా ఉండేవాడు అని భావిస్తారు. ఇంతకుముందు వినాశీ రత్నాల వ్యాపారి, ఇప్పుడు అవినాశీ రత్నాల వ్యాపారిగా అయ్యాడు. మీరు అనంతమైన తండ్రితో వ్యాపారం చేస్తున్నారు. వారు ఒక గొప్ప వ్యాపారి, ఇంద్రజాలికుడు, రత్నాకరుడు. కావున ప్రతి ఒక్కరూ స్వయాన్ని మేము రూపు బసంతులము, జ్ఞానయోగీలము అని భావించాలి. మాలో లక్షల రూపాయల విలువ చేసే జ్ఞాన రత్నాలు ఉన్నాయి. ఈ జ్ఞాన రత్నాల ద్వారా మీరు పారస్ బుద్ధి కలవారిగా అయిపోతారు. ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయమే. ఈ విషయాలను ధారణ చేయడంలో కొందరు చాలా మంచి వివేకవంతులుగా ఉన్నారు. ధారణ జరగకపోతే వారెందుకు పనికిరారు. వారి జోలెలో రంధ్రం ఉంది అని, అంతా ఖాళీ అయిపోయింది అని అర్థం చేసుకోండి. నేను మీకు అవినాశీ జ్ఞాన రత్నాలను దానం చేస్తాను. మీరు వాటిని దానం చేస్తూ ఉన్నట్లయితే నిండుగా అవుతూ ఉంటుంది. లేకపోతే ఏమీ ఉండదు, ఖాళీ అయిపోతుంది. వారు చదవరు, నియమానుసారంగా నడవరు. ఇందులో చాలా మంచి సబ్జెక్టులు ఉన్నాయి. మీరు పంచ వికారాల నుండి పూర్తి దూరంగా వెళ్ళాలి. రక్షాబంధనం ఏదైతే జరుపుతారో అది కూడా ఈ సమయానికి చెందినదే అని బాబా అర్థం చేయించారు. కానీ మనుషులకు రక్షాబంధనం ఎందుకు కడతారో తెలియదు. వారు ఒకవైపు అపవిత్రంగా అవుతుంటారు, మరొక వైపు రాఖీని కట్టుకుంటూ ఉంటారు. ఇంతకుముందు బ్రాహ్మణులు రాఖీని కట్టేవారు. ఇప్పుడు చేతి ఖర్చు కోసం సోదరి తన సోదరులకు రాఖీ కడుతుంది. అక్కడ పవిత్రత యొక్క విషయం ఉండదు. చాలా ఫ్యాషనబుల్గా రాఖీలను తయారు చేస్తారు. ఈ దీపావళి, దసరా పండుగలన్నీ సంగమ యుగానికి చెందినవే. తండ్రి ఏ కర్మనైతే చేస్తారో అది మళ్ళీ భక్తి మార్గంలో కొనసాగుతుంది. తండ్రి మీకు సత్యమైన గీతను వినిపించి లక్ష్మీ నారాయణలుగా తయారు చేస్తారు. ఇప్పుడు మీరు ప్రథమ శ్రేణిలోకి వెళ్తారు. సత్యనారాయణ కథను విని మీరు నరుని నుండి నారాయణుడుగా అవుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు మొత్తం ప్రపంచం అంతటినీ మేల్కొల్పాలి.
మరి ఎంతటి యోగ శక్తి కావాలి? యోగ శక్తి ద్వారానే మీరు కల్పము స్వర్గ స్థాపన చేస్తారు. యోగ బలము ద్వారా స్థాపన జరుగుతుంది. బాహుబలం ద్వారా వినాశనం జరుగుతుంది. రెండే పదాలున్నాయి. అల్లా మరియు వారసత్వం. యోగ బలము ద్వారా మీరు విశ్వాధిపతులుగా అవుతారు. మీ జ్ఞానం చాలా గుప్తమైనది. సతో ప్రధానంగా ఉండిన మీరే తమో ప్రధానంగా అయ్యారు. మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. ప్రతి వస్తువు తప్పకుండా క్రొత్తది నుండి పాతదిగా అవుతుంది. క్రొత్త ప్రపంచంలో లేనిది ఏమీ ఉండదు. పాత ప్రపంచంలో అస్సలు ఏమీ లేవు. బోలుగా ఉన్నట్లుంది. స్వర్గంగా ఉన్న భారతదేశం ఎక్కడ? నరకంగా ఉన్న ఇప్పటి భారతదేశం ఎక్కడ? రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. రావణుడి దిష్టి బొమ్మను తయారు చేసి తగలబెడతారు, కానీ దాని అర్థం తెలియదు. వారు ఎందుకు ఇలా చేస్తున్నారో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మీలో కూడా నిన్నటి వరకు అజ్ఞానం ఉండేది. ఈరోజు జ్ఞానం ఉంది. నిన్నటి వరకు నరకంలో ఉండినారు, ఈరోజు స్వర్గంలోకి వెళ్తున్నారు. ఇది నిజం. ప్రపంచంలోని వారు స్వర్గవాసులయ్యారు అన్నట్లు కాదు. ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్తే మళ్ళీ నరకం అనేది ఉండదు. ఇవెంతో అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇది ఒక్క సెకండ్ విషయమే. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. ఇది అందరికీ తెలియజేస్తూ ఉండండి. మీరు ఈ లక్ష్మీనారాయణల వలె ఉండేవారు. వారు 84 జన్మలు తీసుకొని ఇలా అయ్యారు అని చెప్పండి. సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అయ్యారు. మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాల్సిందే. ఆత్మ నశించదు. పోతే అది మళ్ళీ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యే తీరాలి. బాబా రకరకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. నా బ్యాటరీ ఎప్పుడూ పాతబడదు. స్వయాన్ని కేవలం బిందు స్వరూపాత్మగా మీరు భావించండి అని మాత్రమే తండ్రి చెప్తారు. వీరాత్మ వెళ్ళిపోయింది అని అంటారు. కావున ఆత్మ సంస్కారాల అనుసారము ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు ఆత్మలందరూ ఇంటికి వెళ్ళాలి. ఇది కూడా డ్రామాయే. సృష్టి చక్రము పునరావృతం అవుతూనే ఉంటుంది. చివరిలో ప్రపంచంలో ఇంతమంది మనుషులు ఉన్నారు అని లెక్క వేసి చెప్తారు. ఇందరు ఆత్మలు ఉన్నారు అని ఎందుకు అనరు? పిల్లలు, మీరు నన్ను ఎంతగా మర్చిపోయారు అని తండ్రి అంటారు. మళ్ళీ నేనే వచ్చి అందరికీ కళ్యాణం చేయాలి. అందుకే తండ్రిని పిలుస్తారు. మీరు తండ్రిని మర్చిపోతారు, కానీ తండ్రి పిల్లలను ఎప్పుడూ మర్చిపోరు. తండ్రి పతితులను పావనంగా తయారు చేసేందుకే వస్తారు. ఇది గోముఖం, బ్రహ్మ శరీరం. అంతేకాని ఎద్దు మొదలైన వాటి విషయం ఏదీ లేదు. ఇతడు భాగ్యశాలి రథం. శివబాబా నన్ను అలంకరిస్తారు అని ఈ బాబా పిల్లలైన మీకు చెప్తున్నారు. ఇది పక్కాగా గుర్తు ఉండాలి. శివబాబాను స్మృతి చేస్తే ఎంతో లాభం ఉంటుంది. తండ్రి మనల్ని ఈ బ్రహ్మ ద్వారా చదివిస్తారు. కావున బ్రహ్మను స్మృతి చేయరాదు. సద్గురువు ఒక్క శివబాబాయే. వారికే మీరు బలిహారం అవ్వాలి. బ్రహ్మ కూడా వారికే బలిహారం అయ్యాడు కదా. నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని తండ్రి అంటారు. పిల్లలు సత్యుగా పూల ప్రపంచంలోకి వెళ్తారు. మరి ఈ ముళ్ళపైన వ్యామోహం ఎందుకు ఉండాలి? 63 జన్మలు భక్తి మార్గపు శాస్త్రాలను చదువుతూ పూజలు చేస్తూ వచ్చారు. మీరు పూజ కూడా మొదట శివబాబాదే చేశారు. అందుకే సోమనాథ మందిరాన్ని నిర్మించారు. మందిరాలు రాజులందరి ఇళ్లల్లోనూ ఉన్నాయి. ఎన్ని వజ్ర వైఢూర్యాలు ఉండేవి. ఆ తర్వాత వచ్చి దాడి చేశారు. ఒక్క మందిరం నుండే ఎంత బంగారమో మొదలైనవి దోచుకు వెళ్ళారు. మీరంతటి ధనవంతులుగా విశ్వ అధిపతులుగా అవుతారు. ఇతడు ధనవంతుడిగా ఉండేవాడు. బ్రహ్మ విశ్వాధిపతిగా ఉండేవాడు. కానీ వారి రాజ్యం ఎన్నాళ్ళ క్రితం ఉండేదో ఎవ్వరికీ తెలియదు. తండ్రి అంటున్నారు, 5000 సంవత్సరాలైంది. 2500 సంవత్సరాలు రాజ్యం చేశారు. మిగిలిన 2500 సంవత్సరాలలో ఎన్నో మఠాలు, మార్గాలు మొదలైనవి వృద్ధి చెందుతాయి. మిమ్మల్ని అనంతమైన తండ్రి చదివిస్తున్నారు అని పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. అపారమైన ఆస్తి లభిస్తుంది. సముద్రం నుండి దేవతలు వెలువడి పళ్ళేలలో రత్నాలను నింపి ఇచ్చినట్లుగా చూపిస్తారు. ఇప్పుడు మీకు జ్ఞాన రత్నాల పళ్ళేలు నిండుగా లభిస్తాయి. తండ్రి జ్ఞాన సాగరుడు. కొందరు తమ పాత్రలను
బాగా నింపుకుంటారు. కొందరి పాత్రలు ఖాళీ అయిపోతాయి. ఎవరైతే బాగా చదువుతారో, చదివిస్తారు, వారు తప్పకుండా మంచి ధనవంతులుగా అవుతారు. రాజధాని స్థాపన అవుతోంది. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. ఎవరైతే బాగా చదువుతారో వారికి స్కాలర్షిప్ లభిస్తుంది. ఇది అవినాశి ఈశ్వరీయ స్కాలర్షిప్. అది వినాశి. మెట్ల చిత్రం చాలా అద్భుతమైనది. 84 జన్మల కథ ఉంది కదా. మెట్ల చిత్రము ట్రాన్స్లేట్ చిత్రాన్ని ఎంత పెద్దగా తయారు చెయ్యాలి అంటే అది దూరం నుండే చాలా స్పష్టంగా కనిపించాలి. మనుషులు చూసి ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత మీ పేరు కూడా ప్రఖ్యాతం అవుతుంది. ఇప్పుడు ఎవరైతే చుట్టూ తిరిగి వెళ్ళిపోతారో వారు చివరిలో మళ్ళీ వస్తారు. 2, 4 సార్లు చుట్టూ తిరిగి భాగ్యంలో ఉంటే నిలిచిపోతారు. దీపమైతే ఒక్కరే పరమాత్మ. మరి ఇంకెక్కడికి వెళ్తారు? పిల్లలు చాలా మధురంగా అవ్వాలి. ఎప్పుడైతే యోగంలో ఉంటారో అప్పుడు మధురంగా అవుతారు. యోగము ద్వారానే ఆకర్షణ కూడా కలుగుతుంది. ఎంతవరకు ఈ తృప్పు తొలగిపోదో ఆకర్షణ కూడా కలగదు. ఈ మెట్ల రహస్యాన్ని ఆత్మలందరికీ తెలియజేయాలి. మెల్లమెల్లగా నెంబర్ వారీగా అందరూ తెలుసుకుంటూ ఉంటారు. ఇదంతా ఒక డ్రామా. ప్రపంచ చరిత్ర, భూగోళము పునరావృతం అవుతూ ఉంటుంది. ఎవరైతే ఈ విషయాలను అర్థం చేయించారో వారిని స్మృతి చేయాలి కదా. తండ్రిని సర్వవ్యాపి అని అంటారు, కానీ అక్కడ మాయ సర్వవ్యాపిగా ఉంది. ఇక్కడ తండ్రి ఉన్నారు, ఎందుకంటే వారు ఒక్క క్షణంలో రాగలరు. బాబా వీరిలో కూర్చొని ఉన్నారు అని మీరు భావించాలి. చేసి చేయించేవారు కదా. వారు చేస్తారు మరియు చేయిస్తారు కూడా. పిల్లలకు డైరెక్షన్ ఇస్తారు. అలాగే వారు స్వయం కూడా చేస్తూ ఉంటారు. తండ్రి శరీరంలో ఏమి చేయగలరో ఏమి చేయలేరో లెక్క వేయండి. బాబా స్వయం తినరు, వాసన తీసుకుంటారు. అచ్చా. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, రూపము మరియు సుగంధం అనగా జ్ఞాన యోగాలు కలవారిగా అయ్యి మీ బుద్ధి రూపీ జోలెను అవినాశి జ్ఞాన రత్నాలతో సదా నిండుగా ఉంచుకోవాలి. బుద్ధి రూపీ జోలెలో ఏ విధమైన రంధ్రము ఉండరాదు. జ్ఞాన రత్నాలను ధారణ చేసి ఇతరులకు దానం చేయాలి. సెకండ్ పాయింట్, స్కాలర్షిప్ తీసుకునేందుకు బాగా చదవాలి. పూర్తిగా వనవాసంలో ఉండాలి. ఎటువంటి ఆసక్తి ఉంచుకోరాదు. సుగంధమయమైన పుష్పాలుగా తయారై ఇతరులను కూడా అలా తయారు చేయాలి. వరదానం, విషయాలు అనే మేఘాలను చూసి భయపడేందుకు బదులు సెకండ్లో దాటుకొనే సిద్ధి స్వరూప భవ. చాలామంది పిల్లలు శాస్త్రవాదుల వలె విషయాలు తయారు చేయడంలో చాలా తెలివిగా ఉన్నారు. ఎటువంటి విషయాలు తయారు చేస్తారు అంటే అవి వింటూనే తండ్రికి కూడా నవ్వు వస్తుంది. అయితే ఆ విషయాలు విని ఇతరులు ప్రభావితం అవుతారు. ఈ అనేక ప్రకారాలైన విషయాలు వ్యర్థ రిజిస్టర్ యొక్క రోల్ను తయారు చేస్తూ ఉంటాయి. అందువలన వీటి నుండి తీవ్రంగా ఎగిరిపోండి. అమాయకులుగా అవ్వండి. తండ్రిని ఇందులో వ్యర్థ విషయాలలో అమాయకులుగా అవ్వండి. విషయాలను చూడకండి, తండ్రిని చూడండి. ఈ విషయాలు అనేవి మేఘాలు. వీటిని సెకండ్లో దాటుకునే పద్ధతి ద్వారా సిద్ధి స్వరూపులుగా అవ్వండి. స్లోగన్, ఏ విషయంలోనైనా ప్రశ్నార్థకం ఉత్పన్నమవ్వడము అనగా వ్యర్థ ఖాతా ప్రారంభమవ్వడం. అవ్యక్త ఇషారా. అవ్యక్త సైలెన్సు ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ హృదయంలోని శుభ భావనలను ఇతర ఆత్మల వరకు చేర్చండి. సైలెన్సు శక్తిని ప్రత్యక్షం చేయండి. ప్రతి బ్రాహ్మణ పుత్రునిలో ఈ సైలెన్సు శక్తి ఉంది. కేవలం ఈ శక్తిని మనస్సు ద్వారా, శరీరం ద్వారా ఉత్పన్నం చేయండి. ఒక్క సెకండ్లో మనస్సు యొక్క సంకల్పాలను ఏకాగ్రం చేయండి. అప్పుడు ఫరిస్తా రూపము ద్వారా వాయుమండలంలో సైలెన్సు శక్తి యొక్క ప్రకంపనాలు వ్యాపించగలవు. ఓం శాంతి.